హే ఆల్, ఎలా ఉన్నారు అందరూ? ఫస్ట్ అయితే ఇక్కడ నేను రాస్బెర్రీ చీజ్ కేక్ చేస్తున్నాను. దానికి ఫస్ట్ 250 గ్రామ్స్ క్రీమ్ చీజ్ ఇంకా 45 గ్రామ్స్ షుగర్ వేసి బాగా విస్క్ చేసుకోవాలి. తర్వాత సపరేట్ గా 75 గ్రామ్స్ డైజెస్టివ్ బిస్కెట్ క్రష్ చేసుకొని ఇంకా 45 గ్రామ్స్ మెల్టెడ్ బటర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. తర్వాత 60 గ్రామ్స్ యోగర్ట్, 60 గ్రామ్స్ మెల్టెడ్ వైట్ చాక్లెట్ ఇంకా 1 టీ స్పూన్ వెనిలా ఎక్స్ట్రాక్ట్, కొద్దిగా సాల్ట్ వేసి బాగా విస్క్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ వచ్చేదాకా విస్క్ చేసుకోవాలి. తర్వాత దీన్ని 2 పోర్షన్ గా డివైడ్ చేసుకోవాలి. తర్వాత 1 పోర్షన్ కి మనం 70 గ్రామ్స్ మ్యాష్డ్ రాస్బెర్రీ వేసుకోవాలి. తర్వాత సపరేట్ గా రాస్బెర్రీ జామ్ కూడా చేసుకోవాలి. దానికైతే 50 గ్రామ్స్ రాస్బెర్రీస్, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకొని ఇంకా కొద్దిగా అగర్ అగర్ పౌడర్ వేసుకొని బాగా బాయిల్ చేసుకోవాలి. ఇంకా గ్లాస్లోకి అయితే మనం ఫస్ట్ లేయర్ క్రష్డ్ బిస్కెట్ వేసుకోవాలి. దాని తర్వాత ప్లెయిన్ క్రీమ్ చీజ్ లేయర్ వేసుకోవాలి. దాని తర్వాత రాస్బెర్రీ క్రీమ్ చీజ్ వేసుకోవాలి. ఇంకా లాస్ట్లో మనం ఈ రాస్బెర్రీ జామ్ వేసుకోవాలి. 3 to 4 hours ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ చాలా బాగుంటుంది.